హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పతంజలిస్ కిచెన్. ఈరోజు బొంబాయి రవ్వతో మురుకుల వడియాలు ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ రవ్వ వడియాలను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇదే కొలతలతో చేశారంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా చేసేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇవి పప్పు, రసం, సాంబార్లోకే కాదండి, అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్గా కూడా తినొచ్చు. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో 2 కప్పుల బొంబాయి రవ్వను కొలిచి తీసుకుంటున్నానండి. ఇప్పుడు వేరొక మందపాటి గిన్నె తీసుకుని దానిలో 1 కప్పు బొంబాయి రవ్వకి 4 కప్పుల వాటర్ చొప్పున కొలిచి తీసుకోండి. మీరు ఏ కప్పుతో రవ్వ కొలుచుకున్నారో అదే కప్పుతో 4 కప్పులు వాటర్ కొలుచుకోండి. నేను 2 కప్పుల రవ్వ తీసుకున్నాను కాబట్టి 8 కప్పుల వాటర్ పోసుకుంటున్నానండి. ఇప్పుడు గిన్నెను స్టవ్ పై పెట్టి వాటర్ బాగా బాయిల్ అయ్యే వరకు కాగనివ్వండి. ఇలా వాటర్ బాగా కాగిన తర్వాత దానిలో 1½ స్పూన్ సాల్ట్ వేసుకుని సాల్ట్ అంతా వాటర్లో బాగా కలిసేటట్టు ఒకసారి కలపండి. వడియాలకు సాల్ట్ ఎక్కువ పట్టదండి, కొంచెం తక్కువైనా పర్వాలేదు, కానీ ఎక్కువైతే అస్సలు తినలేము, కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. ఇప్పుడు బాయిల్ అవుతున్న వాటర్లో ముందుగా కొలిచిపెట్టుకున్న రవ్వను సన్నగా పోసుకుంటూ గడ్డలు కట్టకుండా తిప్పుతూ ఉండండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూనే ఉడికించండి. మరికొంతసేపు ఉడికిన తర్వాత ఇలా చిక్కబడుతుందండి. పూర్తిగా గట్టిపడే వరకు ఉడికించకుండా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. ఇలా ఉన్నప్పుడు దించేస్తే చల్లారిన తర్వాత రవ్వ మరింత గట్టిపడుతుందండి. ఇప్పుడు గిన్నెను దించి పక్కన పెట్టండి. ఇలా చల్లారుతున్న రవ్వలో 2 స్పూన్స్ నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవన్నీ రవ్వలో బాగా కలిసేటట్టు కలపండి. కొంచెం సేపటికి రవ్వ మరింత గట్టిపడుతుందండి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని నీళ్ళల్లో తడిపి నీళ్లు లేకుండా గట్టిగా పిండి 2 పొరల మీద వేసుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక పాల కవర్ని తీసుకోండి. పాల కవర్తో పెడితే బాగా వస్తాయండి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని చెయ్యి తడుపుకొని ఈ ఉడకబెట్టిన రవ్వని కవర్లో వేసుకోండి. తర్వాత కవర్ పైభాగాన్ని ఫోల్డ్ చేసి ఒక రబ్బర్ బ్యాండ్తో కానీ క్లిప్తో కానీ టై చేయండి. ఇప్పుడు ఈ కవర్ని చేతిలోకి తీసుకొని కార్నర్ కట్ చేయండి. ఇప్పుడు ప్రెస్ చేస్తూ క్లాత్ పైన చక్రాల్లాగా రౌండ్గా వడియాల్లాగా పెట్టండి. క్లాత్ మీద పెట్టేటట్టయితే పూర్తిగా ఆరబెట్టాల్సిన అవసరం లేదండి. అదే కవర్ మీద పెట్టేటట్టయితే చల్లారిన తర్వాతే పెట్టుకోండి. ఇదే విధంగా పిండంతా మురుకుల్లా వేసుకుని మీకు వీలుంటే ఎండలో కానీ లేదంటే ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టండి. నేను ఎండలో ఆరబెట్టానండి. 1 డేకి ఈ విధంగా ఆరిపోయాయండి. ఇప్పుడు వడియాలు పెట్టిన క్లాత్ని వెనకకు తిప్పి కొంచెం వాటర్ చల్లండి. ఇలా చల్లడం వల్ల వడియాలు త్వరగా క్లాత్ నుండి వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క వడియాన్ని తీయండి. ఇలా అన్ని వడియాలు తీసి ఒక పెద్ద బేసిన్లో పెట్టి మరో 2 రోజులు పూర్తిగా ఎండలో ఆరబెట్టండి. ఇలా పూర్తిగా ఆరబెట్టడం వల్ల సంవత్సరం వరకు నిల్వ ఉంటాయండి. అంతేనండి, రవ్వ వడియాలు రెడీ అయ్యాయండి. ఇలా పూర్తిగా ఆరిన వడియాలను ఒకసారి ఫ్రై చేసి ఎలా వచ్చాయో చూద్దామా. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ని బాగా కాగనివ్వండి. ఆయిల్ బాగా కాగితేనే మనం నూనెలో వేయగానే పొంగుతూ వస్తాయండి. ఇలా కాగిన ఆయిల్లో ఈ మురుకుల వడియాలను వేసి వేయించండి. ఇలా వేయించిన వడియాలను ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టుకోండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా క్రిస్పీగా కూడా వచ్చాయండి. ఈ రవ్వతో చేసిన మురుకుల వడియాలు చాలా రుచిగా ఉంటాయండి. అంతేకాదండి, ప్రాసెస్ కూడా చాలా ఈజీ, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. వీటిని ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకోండి, సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.